గోరంట్ల మాధవ్ గారికి ఏదో లోకేష్ గారిని విమర్శించారని ఆయన పైన ఒక కేసు పెట్టారట. కేసు పెడితే 41 నోటీస్ తీసుకొచ్చాం. ఈ రోజు మేము అడుగుతుంది ఏంటంటే, ఆయన బడుగు బలహీన వర్గాల జాతులకు చెందినటువంటి వ్యక్తి, వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతానికి నుంచి చెందిన వ్యక్తి, కష్టపడి చదువుకొని ఈ రోజు మాజీ ప్రభుత్వ ఉద్యోగ, మాజీ పోలీస్ అధికారిగా ఎన్నో రకాలైనటువంటి రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తి, మాజీ ఎంపీ గారు కూడా. ఆయన ఏదో మా బడుగు బలహీన వర్గ సామాజిక వర్గాలు, మా యాదవులైనా మా కురుబలైనా ఏదో మేము మాట్లాడుకునేటట్టు మా మాండలికమో లేకపోతే మాకున్నటువంటి యాస భాషలతో ఏదో లోకేష్ గారి పైన కాస్త విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఏదో మాట్లాడారని కేసు పెట్టాడు. ఈ రోజు నేను అడుగుతున్నాను సార్, మా గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టారు ఎందుకంటే బీసీ నాయకుడు కాబట్టి, మాజీ ఎంపీ కాబట్టి, కురుబ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి, ఆయన మీకు చాలా తక్కువగా కనపడుతున్నాడు కాబట్టి కేసు పెట్టారు. నేను అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రిని బోషడికే అని సంబోధించినటువంటి పట్టాభి పైన చర్యలు తీసుకుంది. ఆ రోజు మీరు అప్పట్లో పట్టాభి మీద కేసు పెట్టాలని అంటే మీరు ఏం చెప్పారు? ప్రజాస్వామ్యకు విఘాతం కలుగుతుంది. మరి ఈ రోజు బీసీ నాయకుడు, మాజీ ఎంపీ ఈయన పైన కేసు పెడితే ప్రజాస్వామ్యం ప్రద్దవిల్లిందా? కిరాకార్పి అని ఒక జీతగాడు ఒకడెవడో ఉన్నాడు, వాడి మీద ఏదైనా కేసు పెట్టి వాడికి కనీసం 41 నోటీస్ ఎప్పుడన్నా ఇచ్చారా? మరొకటి సీమరాజా అని ఇంకొకటి ఎవడో ఉన్నాడు, వాడి ఐడెంటిటీ కూడా తెలియదు, వాడు ఆడుంటాడో ఏందో కూడా తెలియదు. వాడిపైన ఏమైనా చర్యలు తీసుకున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే, విష ప్రచారం చేస్తుంటే, బూతులు తిడుతుంటే, ఆ కిరాకార్పి పైన, ఆ సీమరాజు పైన, తెలుగుదేశం పార్టీ అధికారిక అనాధికారిక ప్రతినిధుల పైన ఏ రోజైనా కేసు పెట్టారా? ఏ రోజైనా వాళ్ళని విచారణ చేశారా? కానీ అవేమీ చేయకుండా ఈ రోజు బీసీ నాయకుడైనటువంటి గోరంట్ల మాధవ్ గారి పైన కేసు పెట్టడమే కాకుండా మళ్ళీ ఆయన స్టేషన్ కి పిలిచి 41 నోటీస్ చేస్తున్నారు. పోలీసులకి ఏమైనా పని ఉందండి? ఏదో మర్డర్లు జరిగితేనో, లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండానో, లేకపోతే దొంగతనాలు జరగకుండానో చూడాల్సింది వారి విధి. వారి పని వారిని చేయనీయకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసం వారిని ప్రైవేటు సైన్యంగా వాడుకుంటూ బలహీన వర్గాల జాతుల పైన దాడి చేస్తున్నారు. ఇది గోరంట్ల మాధవ్ గారి మీద పెట్టిన కేసుగా మేము చూడట్లా, బలహీన వర్గాల మీద పెట్టినటువంటి జాతిగా చూస్తున్నాం. మా మాండలికాన్ని, మా సంస్కృతిని, మా భాషని, మా యాసని అవమానపరుస్తూ కూటమి ప్రభుత్వం చేసినటువంటి చర్యలుగా మేము భావిస్తున్నాం. వాస్తవానికి ఈయన మీద కేసు పెట్టింది ఎందుకంటే తెలుసా? అమ్మఒడి అడిగితే ఎవరి మీదో కేసు పెట్టాలా, ఈయన కనపడ్డాడు, ఈయన మీద కేసు పెట్టారు. అరే మీరు ఇచ్చిన ఆడబిడ్డ నిధి నెలకు 1500 ఎవరికైనా ఇచ్చారా అంటే వలభనేని వంశీ గారి మీద కేసు పెట్టాలా? అరే మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా అని అడిగితే లేదు తలసిల రఘురాం గారి పైన కేసు పెట్టాలా? అరే మీరు విద్యా దీవెన, వసతి దీవెన ఇచ్చారా అంటే లేదు పానుగంటి చైతన్య మీద కేసు పెట్టాలా? ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు తమ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము అడుగుతుంటే మా మీద కేసులు పెడుతున్నారు. మేము ఈ రోజు కూడా ఏం చెప్తున్నాం అంటే, మా మీద కేసులే పెట్టండి, మా మీద కేసులు పెట్టి వారికి సూపర్ 6 పథకాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టినా, నా మీద 9 కేసులు పెట్టారు, ఈయన మీద 10 కేసులు పెట్టుంటారు, మీరు ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అవసరమైతే సుప్రీం కోర్టుకు కూడా వెళ్లి మేము వీటిని ఎదుర్కొనేందుకు మేము అందరం సిద్ధపడుతున్నాం. కాబట్టి మీ అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఆగట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనటువంటి మాతో ఆగట్లా. మీడియా వాళ్ళపైన కూడా మీరు కేసులు పెట్టేటువంటి సందర్భం మీకు కూడా వస్తుంది చూడండి. ఎందుకంటే ఆల్రెడీ సాక్షి పైన కేసులు పెడుతున్నారు. ఎందుకంటే ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పేది ఏ దేవుడు కూడా చెప్పడు. చెప్పే దేవుడు ఎవరు ఉన్నారంటే ప్రజాస్వామ్యంలో ఈ జర్నలిస్టు సోదరులు మాత్రమే. జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టాలని సాక్షి పత్రిక, సాక్షి యాజమాన్యం పైన ఈ రోజు 5 కేసులు పెట్టారు, 9 కేసులు పెట్టారు. అదే విధంగా ఉద్యమిస్తున్నటువంటి ఎంతో మంది జర్నలిస్టుల పైన, వాటి మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రభుత్వం ఇది జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసేటువంటి ప్రతి కళాన్ని తుంచేయాలని, ప్రతి గళాన్ని మూసివేయాలనేటువంటి కుట్ర ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టు సంఘాలు, మిగతా ప్రజా ఉద్యమాలు చేసేటువంటి అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కూటమి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని స్వస్తి చెప్పేటువంటి కార్యక్రమంలో, ఆ విప్లవాత్మకమైనటువంటి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాలని మీకు కూడా మేము విన్నవిస్తున్నాం.